కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ మైదానంలో కళాదర్శన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ ఎక్స్పో ఎగ్జిబిషన్ కమ్ సేల్ ఏర్పాటు. సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు కావలసిన అన్ని రకాల వస్తువులు అతి తక్కువ ధరకే లభిస్తాయి. చిన్న పిల్లలకు బోటింగ్ వంటి వినోద కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణ. ప్రదర్శనలు, వస్త్రాలు, పలు రకాల వస్తువులు కొనుగోలు చేసేందుకు ఇంకెందుకు ఆలస్యం? కళాదర్శన్ ప్రదర్శనలో గుజరాతీ, పంజాబీ, కాశ్మీరీ తదితర రాష్ట్రాలకు చెందిన వస్త్రాల ప్రదర్శన ప్రత్యేకత. చిన్నపిల్లల ఆట వస్తువులు, గృహోపకరణాలు అన్ని ఒకే చోటే లభించేది కళా ప్రదర్శనలోనే. కర్నూలు నగరంలో కొద్ది రోజులు మాత్రమే ఉండే కళా ప్రదర్శనను నగర ప్రజలు సద్వినియోగం చేసుకుని కుటుంబ సభ్యులతో ఆనందమయ పర్వదినాలు జరుపుకోండి. తోటల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పాణ్యం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గౌరు జనార్దన్ రెడ్డి సూచించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా హరితాంధ్రను కల్లూరు అర్బన్ 19వ వార్డులోని రామప్రియ నగర్ లో మున్సిపాలిటీ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించారు. సీనియర్ నాయకులు పెరుగు పురుషోత్తం రెడ్డి, వార్డు ఇన్ఛార్జ్ ప్రభాకర్ యాదవ్లు హాజరయ్యారు. ముందుగా కాలనీలోని పార్కు నందు కాలనీ వాసులు కూటమి నేతలతో కలిసి గౌరు జనార్దన్ రెడ్డి మొక్కలు నాటారు. అనంతరం హాజరైన నాయకులతో కలిసి ఆయన కాలనీ వాసులకు 9 రకాల మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ ఇన్స్పెక్టర్ హుసేన్, వార్డు శానిటేషన్ సెక్రటరీలు శిరీష, సునీత, తిరుపాల్ నాయక్, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పాణ్యం నియోజకవర్గం నందు యువ నాయకులు గౌరు జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో చెట్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలందరూ వచ్చి స్వచ్ఛందంగా మేము మా ఇంటి దగ్గర చెట్టు నాటుకుంటామని అందరు చాలా మంది ఇక్కడ, ఎందుకంటే రిటైర్డ్ ఎంప్లాయీస్, వ్యాపారస్తులు, ప్రస్తుత ఉద్యోగులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ తెలుసు చెట్ల విలువ. అందరం మేము స్వచ్ఛందంగా నాటుతాం, పెంచుతాం, పార్కుల్లో నాటుతామని వచ్చి చెట్లు తీసుకోవడం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం చాలా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉత్సవంలో పేరే స్వచ్ఛోత్సవాన్ని పెట్టినారు కాబట్టి ఇది ఉత్సవంలో ప్రతి ఒక్కరు కూడా తమ వంతు బాధ్యతగా ఇంటికి ఒక చెట్టు, ఇంటి ఎక్కడ ఖాళీ స్థలం ఉన్నా కూడా ఇతరులకు ఇబ్బంది లేకుండా ఒక చెట్టు నాటితే అది ముందు కాలంలో మన భవిష్యత్తును కాపాడుతుంది, మన పర్యావరణాన్ని కాపాడుతుంది, మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది అని ముఖ్య ఉద్దేశంతో ఈరోజు గౌరు చెట్టమ్మ తనయుడు గౌరు జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో మేము కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ 19వ వార్డులో కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని అందరు కాలనీ వాసులందరూ కూడా చెట్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. స్వచ్ఛోత్సవ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు 19వ వార్డుకి ఇచ్చేసినటువంటి యువ నాయకులు శ్రీ గౌరీ జనార్దన్ రెడ్డి గారికి, అలాగే మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి గారికి, కాలనీ వాసులకు, కాలనీ పెద్దలకు అందరికీ కూడా నా నమస్కారాలు. ఇక్కడ ముఖ్యంగా ఈ చెట్లు నాటే కార్యక్రమం ఎందుకంటే మన భవిష్యత్ తరాలు మనకు ఆరోగ్యం బాగుండాలా, పర్యావరణం పరిరక్షణలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన ప్రభుత్వం చేపట్టడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరూ మన పిల్లల్ని మనం ఎలా పెంచుతామో అలాగే మన చెట్లను కూడా అలాగే పెంచి పర్యావరణాన్ని కాపాడుతూ అందరికీ ఆరోగ్యాన్ని ఆక్సిజన్ ఇస్తాయి చెట్లు. మనకు ఇప్పుడు ఈ కాలంలో ఈ పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం భాగంగా మనం అందరం ఈ చెట్లను పెంచాలని చెప్పి అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కాలనీ ప్రజల్ని కోరుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు మా ముఖ్య నాయకులు, తండ్రి సమానులైనటువంటి పెరుగు పురుషోత్తం రెడ్డి గారు, అలాగే 19 వార్డ్ ఇన్ఛార్జ్, అలాగే తెలుగు రాష్ట్ర యువజన కార్యదర్శి అయిన ప్రభాకర్ యాదవ్ గారు, అలాగే కాలనీ వాసులు, రాంప్రియ నగర్ అప్పుడు మాకు ఎలక్షన్లప్పుడు కూడా చాలా తోడ్పడిన నాయకులు, అలాగే ఇక్కడ ఉన్న కాలనీ వాసులందరూ కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషం. ముఖ్యంగా ఈరోజు మీ అందరికీ తెలుసు, ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి మూడవ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రగా దాన్ని పేర్కొని ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ దీనికి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఎన్నో మన పర్యావరణం కానీ మన పరిసరాలు కానీ పరిశుభ్రంగా ఉండి మన మంచి ఆలోచనలు కూడా మనకు బాగున్నాయంటే ఎన్నో వ్యాధులైతేనేమి, ఎన్నో అవాంతరణీయ సంఘటనలు వాటన్నిటిని కూడా మనం మన ఇంటి దగ్గరే పరిష్కరించవచ్చు అనే ఒక సదురుద్దేశంతో దీన్ని జరుగుతుంది. పోయినసారి మీరు చూసినట్టయితే ఒకసారి ప్లాస్టిక్ నివారణ పైన అనుకోండి, ఒకసారి ఈ వేస్ట్ పైన అనుకోండి, ఇంకొకసారి అలా ఒక్కొక్కసారి ఒకలాగా దాన్ని వినూత్నంగా తీసుకొని ప్రజల్లోకి ముందుకు పోవాలి. ఎందుకంటే నివారించుకోవాలంటే ఇందాక నాయకులు చెప్పినట్టు కూడా మనకు ఆక్సిజన్ ఏదైనా కానీ కొన్ని చెట్లు ఉన్నాయి 100% ఆక్సిజన్ ఇస్తాయి, అలాంటి చెట్లు కూడా ఉన్నాయి. సో అంటే వాళ్ళు కొన్ని మామూలుగా చెట్లు రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ ఇచ్చి పొద్దున ఆక్సిజన్ ఇస్తాయి. అలాంటివి అలా కాకుండా
24 hours ఆక్సిజన్ ఇచ్చే చెట్లు కూడా ఉన్నాయి. మన కర్నూలుకి ఎటువంటి చెట్లు అయితే బాగా వచ్చి బాగా ఇక్కడ పండుతాయో అట్లాంటివి ఇవ్వడం జరిగింది. అందుకే వాళ్ళందరిలో కూడా ఒక అవేర్నెస్ తీసుకొని వచ్చి మీరు బాగా ఈ చెట్లను బాగా చేయండి. ఎందుకంటే ఇది వర్షాకాలంలో కనుక చెట్లను నాటినట్టయితే అవి వాటంతట అవే పోయే రోజుల్లో మంచిగా ఈ చెట్లు బాగా పెద్దగా అయ్యి మంచిగా అవి ఆక్సిజన్ ఇచ్చి అందరికీ పరిసరాలు నీట్గా ఉందంటే మన ఊరు కూడా బాగుంటుంది, మనకు అన్ని వ్యాధులు నివారణ చేసుకునేదానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ. వాళ్ళు చేయాలి ఇప్పుడు సరిపోయేటట్టు రీజన్కి వర్షాకాలంలో అయిపోయినాయి.